మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం 'కన్నప్ప' ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్‌తో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఇప్పటికే టీజర్ సాంగ్స్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను భారీ స్థాయిలో కట్ చేసినట్టు సమాచారం. టీజర్‌కి నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ట్రైలర్‌లో అద్భుత షాట్స్ పెట్టి అంచనాలు పెంచాలని చూస్తున్నారు. జూన్ రెండో వారంలో ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవసి సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోటా ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రంకా వంటి వారు పాల్గొన్నారు. స్టీఫెన్ దేవసి స్వరపరిచిన ఈ పాట భక్తి భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ సాహిత్యం శ్రీకాళహస్తి దైవిక వారసత్వాన్ని అందంగా వివరిస్తుంది. విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటకు ప్రాణం పోస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకేలా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించిన విజువల్స్ అందరికీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఓ విజువల్ వండర్‌గా అందరినీ మెప్పించనుంది. ఈ పాట రాబోయే తరాలకు శ్రీకాళహస్తి ఆలయ వశిష్ట చిహ్నంగా ఉంటుంది. ఇక ఈ మూవీ హార్డ్ డిస్క్ పోవడం సంచలనంగా మారింది. కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేసి కుట్ర జరుగుతుందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఆరోపించింది. నిర్మాణ సంస్థ తన నోటలు రాస్తూ కన్నప్పలోని ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ట్రాన్సిట్ సమయంలో చోరీకి గురైంది. ఈ హార్డ్ డిస్క్ ముంబైలోని హైవే స్టూడియోస్ నుంచి మా నిర్మాణ కార్యక్రమానికి డెలివరీ చేస్తుండగా చోరీ చేశారు. హార్డ్ డిస్క్ చోరీపై 4 వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కన్నప్ప సినిమా ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టి సారించారు. ఈ చోరీకి పాల్పడిన వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కాదు. దీని వెనుక ఎవరున్నారో తమకు తెలుసని ప్రొడక్షన్ హౌస్ తన లేఖలో పేర్కొంది. కాగా అంతకుముందు ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు స్పందించారు. జటాజుటాధారి నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి, హరిహర మహాదేవ్ అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ చిత్రం అనుకున్న డేట్‌కి రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.